హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీ రెసిపీ వచ్చేసి ఓట్స్ కిచిడి. చాలా హెల్తీ. ఇది మీకు బ్రేక్ఫాస్ట్గా అయినా, లంచ్గా అయినా, డిన్నర్గా అయినా, దేనికైనా చాలా బాగా సూట్ అవుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, టమాటో, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఫ్రెష్ బఠానీ అండ్ ఫ్రెష్ స్వీట్ కార్న్, కొంచెం కరివేపాకు అండ్ ఓట్స్. ఈ ఓట్స్ తీసుకున్నాను నేను, రెగ్యులర్ ఓట్స్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మంచిగా ఓట్స్ 1.5 కప్ తీసుకున్నానండి నేను. 1.5 కప్ ఓట్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మీరు మసాలా ఓట్స్ ఉంటాయి, అవైతే మాత్రం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ నార్మల్గా ఫ్రై చేయకుండా స్టార్ట్ చేసుకోండి యాజ్ యూజువల్గా. ఇలాంటి రెగ్యులర్ ఓట్స్ అయితే మాత్రం ఇలా ఫ్రై చేసుకోండి. మంచిగా లో ఫ్లేమ్లో దోరగా వేపేసుకొని పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. గీ వేసుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాను అండ్ ఫ్రెష్ బఠానీ, స్వీట్ కార్న్, కరివేపాకు వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. లైక్ బ్రాకలీ, కాలీఫ్లవర్, ఇంకా ఇవి ఉంటాయి కదా క్యాప్సికమ్, ఇలాంటివి ఏదైనా యూస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన వెజిటేబుల్స్ యూస్ చేసుకోండి. దానిలోనే టమాటా వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని అవి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా వేపేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ వచ్చేసి 1 కప్ ఓట్స్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవి పొంగొచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ వాటర్ని ఉడికించుకొని ఇలా పొంగొచ్చిన తర్వాత మనం వేపుకున్నాం కదా ఓట్స్, ఆ ఓట్స్ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓట్స్ని. అలా బాగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసాను. ఆ గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకొచ్చేసి మ్యాగీ మసాలా, కారం చాలా తక్కువ వేసాను నేను. మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదా మీరు మ్యాగీ మసాలా యూజ్ చేయకపోతే పావుబాజీ మసాలా అని ఉంటుంది సూపర్ మార్కెట్స్లో, అదైనా యూజ్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు ట్రై చేస్తే మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. ఇలా కొత్తిమీర మాత్రం దగ్గరికి అయిన తర్వాత సన్నగా చాప్ చేసి కాడలతో సహా వేసుకోండి. వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇక అంతే అండి. లాస్ట్లో సర్వ్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. హాట్గా సర్వ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చేస్తుంది అనమాట. రోజు అన్నం కూర కాకుండా ఒకసారి డిన్నర్కి ఇలా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీ అందరినీ మెచ్చుకోకుండా ఉండలేరనమాట. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు.